రింగ్జైటీ. ఇది సెల్ ఫోన్ యుగం. సీరియస్గా ఏదో పని చేస్తూ ఉంటాము. మధ్య మధ్యలో చేస్తున్న పనిని పక్కన పెట్టి సెల్ ఫోన్ను చెక్ చేస్తూ ఉంటాము. రాత్రి నిద్రపోయే సమయంలో కూడా సెల్ ఫోన్ మన దిండు కింద ఉండాల్సిందే. మధ్య మధ్యలో లేచి కాల్స్ ఏమైనా వచ్చాయా, మెసేజ్లు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉంటాము. ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఏదో ఒక పోస్ట్ పెడతాము. ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి అని పదే పదే చెక్ చేస్తూ ఉంటాము. దేనికోసం ఆతృత? వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరిది అదే ధ్యాస. ఫోన్ రింగ్ అవ్వకపోయినా రింగ్ అయిందేమో అని తీసి చూడడం, మెసేజ్ వచ్చిందేమో అని చెక్ చేస్తూ ఉండడం, అప్డేట్స్ ఏమైనా వచ్చాయేమో అని తరచుగా ఫోన్ చెక్ చేయడం, రాకపోతే నిరాశ చెందడం. దీనిని నేటి నవీన పరిభాషలో రింగ్జైటీ అంటున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఇది వరకు బ్రెయిన్ రాట్ గురించి చెప్పుకున్నాము. ఈ రింగ్జైటీ కూడా మొబైల్ ఫోన్ అధిక వినియోగం వలన ఏర్పడే అటువంటి రుగ్మత అనే చెప్పుకోవాలి. రింగ్జైటీ మానసిక సమస్యలకు దారితీస్తూ ఉందని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. యువత సగటున రోజుకు 2500 సార్లు ఫోన్ను ట్యాప్ చేస్తూ ఉందట. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో విద్యార్థులలో 68% వారానికి కనీసం ఒకసారి అయినా ఈ సమస్య బారిన పడుతూ ఉన్నట్లు తేలింది. ఫోన్ చూసుకుంటూ రోడ్ క్రాస్ చేస్తూ, రైలు పట్టాలు దాటుతూ యాక్సిడెంట్కు గురై ప్రాణాలను కోల్పోయిన అనేక ఉదంతాలు కూడా మనం ఎరుగుదాం. ఇలా పదే పదే ఫోన్ చెక్ చేస్తూ యువత ఒత్తిడికి, ఆందోళనకు లోనవుతూ ఉంది. ఫలితంగా వారిలో ఏకాగ్రత లోపిస్తూ ఉంది. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేని పరిస్థితి. ఫలితం నిద్రలేని ఫలితంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. ఇలా రింగ్జైటీకి గురైన వారు వ్యక్తిగత సంబంధాల పట్ల కూడా అలసత్వం వహిస్తున్నారట. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? వెన్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అన్నారు. అంటే ముందుగా ఈ రుగ్మతకు గురైన వారు ఈ సమస్య నుండి బయటపడాలి అన్న దృఢ సంకల్పం కలిగి ఉండడం ముఖ్యం. ఈ సమస్య నుండి బయటపడడానికి మానసిక నిపుణులు కొన్ని సలహాలను సూచిస్తున్నారు. అందులో మొదటిది సెల్ ఫోన్ను కొన్ని గంటల పాటు పక్కన పెట్టేయడం. అంటే ఒక కాల పరిమితి విధించుకొని దృఢ సంకల్పంతో ఆ సమయంలో ఫోన్ జోలికి వెళ్లకుండా ఉండాలి. రెండవది, రాత్రివేళ బెడ్రూమ్లోకి ఫోన్ను తీసుకొని వెళ్లకుండా ఉండడం. రాత్రివేళలో కూడా ఫోన్ను చూస్తూ ఉంటే మెదడుకు తగిన విశ్రాంతి లభించదు. విశ్రాంతి లభించకపోతే మెదడు మరుసటి ఉదయానికి పునరుత్తేజం ఎలా పొందుతుంది? మూడవది, తగినంతగా నీరు తాగడం, సమతుల పౌష్టిక ఆహారం తీసుకోవడం. సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక్కొక్కసారి ఒత్తిడికి కారణం అవుతుంది. సాధ్యమైనన్ని యాప్లను, నోటిఫికేషన్లను ఫోన్ సెట్టింగ్స్ నుండి తొలగించి వేయడం. అయితే ఇవన్నీ చేయడం సాధ్యమేనా అంటే తప్పకుండా సాధ్యమే. ఇవన్నీ చేయడానికి మానసిక స్థిరత్వం ముఖ్యం. మానసిక స్థిరత్వానికి మనకు ఎన్నో ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. నేడు వైద్యులు కూడా సూచిస్తున్న 2 ముఖ్యమైన ప్రక్రియలు యోగా, మెడిటేషన్ అంటే ధ్యానం. యోగాను మీ జీవితంలో ఒక భాగం చేసుకోమని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. అలాగే ధ్యానం వలన మెదడుకు తగినంత ఆక్సిజన్ ప్రసారం అందుతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉంటే చాంచల్యం నశించి మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. నా అసలైన లక్ష్యం వేరే ఉంది అన్న అవగాహన ఏర్పడుతుంది. ధ్యాన సాధన వలన యువతలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ లేనే లేదు. ఇది అంతా మన మానసిక దుర్బలత్వమే కనుక ఈ సమస్య బారిన పడినవారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. యోగా, ధ్యాన సాధనలతో సులభంగానే ఈ సమస్య నుండి బయటపడవచ్చు అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మరి మా ఈ సూచనలను మీరు తప్పక పాటిస్తారు కదూ?